హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది మెంతికూర వేసి పన్నీర్తో ఒక కూర చేస్తానండి. చపాతీకి, రోటీలకి చాలా బాగుంటుంది. దానికి ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ చాప్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కర్రీ చేయడానికి నేను బటర్ వాడుతున్నాను. నూనె కన్నా బటర్ కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకని బటర్ వాడుతున్నాను. బటర్ వేసేసుకొని బటర్ కొంచెం కరిగిపోయిన తర్వాత నేను దీనికి ఒక్క బిర్యానీ ఆకు, దాంతోపాటు 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుంటాను అంతే. ఇంకే బిర్యానీ సామాన్లు వేసుకోక్కర్లేదు. దాంతోపాటు జీలకర్ర, ఆవాలు ఆప్షనల్ అండి. దాంతోపాటు నేను చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు 2 వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు చాలా బాగా ఫ్రై అవ్వడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని చక్కగా ఒకసారి ఫ్రై చేసుకొని దీనికి సరిపడినంత ఉప్పు, పసుపు ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఏమైనా ఉప్పు తక్కువైతే మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకని నేను 2 ఇప్పుడే వేసేస్తున్నాను. ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి. ఇది బాగా ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే మూత పెట్టేసుకొని, దీనికి ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చాలా చెమ్మ వస్తుంది. మూత పెట్టుకొని మంచిగా ఉడికించేసుకోండి. ఈలోపు దీనికి ఫ్రెష్ క్రీమ్ వేస్తారు. నాకు అలా వేయడం ఇష్టం లేక నేను బటర్, మిల్క్ 2 కలిపి బాగా మిక్స్ చేసుకుంటానండి. కొంచెం పాలు చల్లగా ఉన్నాయి కాబట్టి వెన్న గడ్డగట్టే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని గబగబా ఫాస్ట్గా తిప్పేసుకుంటే ఎక్కువ టైం అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ తిప్పేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఉల్లిపాయలు మనకు కొంచెం వేగిపోతూ ఉంటాయి. కొంచెం వేగింది అని అనిపించిన తర్వాత నేను కొంచెమేనండి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకొని ఇప్పుడు మెంతికూర వేసుకుంటాను. మెంతికూరని బాగా వాష్ చేసుకొని కర్రీలో వేసుకోండి. కొంచెం చేదు ఉంటుంది కాబట్టి చూసుకొని ఈ మెంతికూర కూడా బాగా ఫ్రై అవ్వాలి దీనికి. లేదు అంటే చివరిలో ఫాస్ట్గా మనం చేసేస్తే చేదు వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఈ కసూరి మేతి అనేది కొంచెమైనా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. దాంతోపాటు ఈ పన్నీర్ పీసెస్ పెద్దగా ఉంటే అంత టేస్ట్ బాగోదు. చిన్నగా ఉంటే ఈ కర్రీకి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక మనం వీటిని కొంతసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టేసైనా కూడా ఫ్రై చేయొచ్చు, ఎలా అయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మనకి మెంతికూరలో చేదు ఉండిపోతుంది కాబట్టి బాగా ఫ్రై అయితేనే ఆ చేదు అనేది పోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ బటరు, మిల్క్ కలిపి పెట్టుకున్నాం కదా, అది తీసుకొచ్చి నేను దీంట్లో వేసేస్తున్నాను. ఈ మిల్క్లో ఆల్రెడీ షుగర్ ఉంటుందండి, అందుకే నేను ఈ కర్రీలో ఎక్కడ షుగర్ వేయటం లేదు. దాని తర్వాత నేను ఇప్పుడు స్ప్రింకిల్ చేసింది గరం మసాలా. ఇది అలాగా ఒక 10 మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వండి. ఈ మెంతికూర, ఈ పన్నీరు, ఈ మిల్క్ అన్నీ లో ఫ్లేమ్లో పెడితేనే బాగా వేగుతాయి. హై ఫ్లేమ్ మీద పెడితే పాలు విరిగిపోతాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకొని దీన్ని బాగా ఉడకనివ్వండి. ఈ కర్రీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ చాలా టేస్టీగా, క్రీమీగా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది మంచిగా మనకి ఫ్రై అయింది, ఉడకపట్టింది బాగా అని అనిపించినాక ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద టొమాటోని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని దీంట్లో వేసేయండి. ఈ టమాటా ఉడికినంతసేపు కూర ఫ్రై అయితే ఇప్పుడు సరిపోతుంది. ముందు చేయాల్సిందంతా చేసేసారు కాబట్టి ఈ టొమాటో ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి నో ప్రాబ్లం. ఈ టమాటాలు మంచిగా ఉడికిపోతూ ఉంటాయి. మళ్ళీ మూత పెట్టుకొని దీన్ని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఆ తర్వాత మనకు చిన్నగా కుక్ అయిపోతే నూనె అనేది తేలుతూ ఉంటుంది. అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు కదా. ఈలోపు దీనికి ఏంటంటే కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ ఇలాంటి ఏవి వేయాల్సిన అవసరం లేదండి. ఈ కర్రీకి కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి, దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అంతే.
మనకి టొమాటో కూడా ఉడికిపోయినాక చక్కగా నూనె తేలిపోతుందండి. ఎక్కువ వెన్న, ఎక్కువ నూనె వేసుకుంటేనే తేలుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. కొంచెం వేస్తే తేలదు అలా అని చెప్పి ఫ్రై అవ్వనట్టు కాదు. మనం ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోలేదు అని అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ కర్రీ కారం కూడా వేయలేదు, పచ్చిమిరపకాయలతోనే వచ్చింది కారం. అంతేనండి. మన మెంతికూర పన్నీర్ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.